నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను మీ ప్రియాంక. పట్టణంలోని కృష్ణ కాలనీలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. యాదవ సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని హాజరై గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవుల కాలనీలో ఈరోజు మనం ఉట్టిగొట్టే కార్యక్రమం జరుపుకుంటున్నాము. చాలా ఆహ్లాదకరంగా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఇలాగే జరపాలని మరి యాదవ సంఘం పెద్దలందరికీ నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అత్యంత ప్రీతికరంగా జరుపుకున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ యొక్క రోజు మన నూతనంగా జెడ్పీ చైర్పర్సన్ గారు వచ్చి ప్రారంభించడం సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమం యాదవ సోదరులు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వారిని అన్ని విధాలు ఆదుకుంటుంది. సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుత్కు ప్రవీణ్ ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మరి భూపాలపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మరి ఏఐఎస్ఎఫ్ ఆఫీస్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి యొక్క సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం కూడా నిలుపుకోక మరి ఈరోజు విద్యారంగాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరి పేద మధ్య తరగతి విద్యార్థులకు చదువును దూరం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. ఒకవైపు అసలే పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరూ చేతులు కలిపి భారతదేశంలోకి ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించడం జరిగింది. ప్రైవేటు యూనివర్సిటీలు మరి నెక్స్ట్ ఇయర్ మరి ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క యూనివర్సిటీ అప్లై చేసుకోవడానికే కేవలం మీ సేవ ఛార్జ్ 50,000 రూపాయలు మరి ఉంటుంది. మరి వీళ్ళు ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువతకు కేవలం 25% మాత్రమే మరి అందులో చదువుకున్నటువంటి అవకాశం కల్పిస్తారు. మరి పేద మధ్య తరగతి విద్యార్థులు ఏ విధంగా ఈరోజు ఆ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలో డబ్బులు కట్టి చదువుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు KG to PG ఉచిత విద్యను అందిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి ఏమాత్రం కూడా KG to PG ఉచిత విద్య కాదు, కనీసం పాఠశాలలో విద్యార్థులు లేరనే నేపథ్యంతో పాఠశాలను మూసివేస్తుందే తప్ప ఈ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు, ఉపాధ్యాయుల కొరత ఎందుకు ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి అక్కడ ఉన్నటువంటి స్కూల్ని బాగుపరిస్తే ఖచ్చితంగా ఈరోజు పాఠశాలలు బాగుపడితే ప్రభుత్వ విద్య బాగుపడుతుంది అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వాన్ని ఆలోచింపజేసి మరి ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ కోరుతున్నాం. సింగరేణిలో ప్రకటించిన లాభాల వాటను వెంటనే కార్మికులకు 35% చెల్లించాలని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగు బుచ్చయ్య డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులను ఉద్దేశించి గత 2019-18 సంవత్సరానికి వచ్చినటువంటి లాభాల గురించి 1766 కోట్ల లాభాలు వచ్చినాయని కంపెనీ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కార్మికులకు ఏమాత్రం లాభాల వాటా ప్రకటించలేకపోవడం, కార్మికులు ఇంతగా ఎదురు చూసి మరి కార్మికులలో అసంతృప్తి పెరుగుతూ ఉన్నది. కాబట్టి మేనేజ్మెంట్ని కోరుతా ఉన్నాం, తొందరగా ఇప్పటికీ మీరు ప్రకటించాల్సిన సమయం ఆలస్యమైంది కాబట్టి లాభాల వాటా 35% కార్మికులకు కేటాయించాలని గత 3 నెలల నుండి కూడా ఐఎన్టీసీ ఒంటరి పోరాటం చేస్తూ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. గతసారి పోయిన సంవత్సరంలో కూడా ఈ పార్టీకి 7 నెలలు కూడా అలా లాభాల వాటా ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ నెల గడిచినప్పటికీ ఇంకో నెల రావస్తూ ఉన్నది. రేపు వచ్చే సెప్టెంబర్లో కూడా ఇంకా ఈ లాభాల వాటాకు సంబంధించిన ప్రసక్తి అక్కడ కనిపిస్తలేదు. కనీసం ఇప్పటికైనా తగిన నాయకులు గెలిచినటువంటి
గుర్తింపు సంఘంలో ఉన్నటువంటి టీపీజీకేఎస్ కానీ ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి ఏఐటీసీ కానీ కలిసి లాభాల మాట తెప్పించడంలో విఫలమైందని ఇప్పటికైనా వాళ్ళు ప్రయత్నం చేసి మేనేజ్మెంట్తో మాతో పాటు ప్రయత్నం చేసినా కానీ ఇప్పటికి ఎప్పుడో కార్మికులు లాభాల మాట వచ్చేది. కానీ ఐఎన్టీసీ గెలుపులో లేదు కాబట్టి గెలుపులో ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా ఏఐటీసీకి లేవు. అయినప్పటికీ గెలిచిన మీరు కార్పొరేట్లో కానీ సిఎన్ఎండి గారితో కానీ మాట్లాడే అవసరం హక్కు మీకు ఉన్నది కాబట్టి కార్మికుల దృష్టిలో పెట్టుకొని మనకు రావాల్సినటువంటి లాస్ట్ టైం ఇచ్చిన 27% ఇప్పుడు 35% పెంచి కార్మికుల లాభాల పట్ల ప్రకటింపజేయాల్సినటువంటి అవసరం గెలిచిన సంఘాలకు ఉన్నది. కానీ ఆ విధంగా కాకుండా గెలిచిన 2 సంఘాలు ఇటు ఏఐటీసీ కానీ టీపీజీకేఎస్ కానీ 2 సిండికేట్ అయ్యి ఏదైనా సమస్య ఉన్నా జీఎం లెవెల్లో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఒక అగ్రిమెంట్గా ఒక సిండికేట్గా కార్మికులని మోసం చేస్తూ ఇంకా కూడా కళ్ళు కప్పి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కార్మికులకు ఎలాంటిది న్యాయము లేకపోతే నిబద్ధత కలిగినటువంటి సంఘాలు కాదు అని తెలిసిపోతూ ఉన్నది. అయినా కనీసం ఇప్పటికైనా మానవతావాదులుగా ప్రయత్నం చేసి కార్మికులకు రావాల్సినటువంటి 35% వాటాని 35% వాట తగ్గకుండా ఐఎన్టీసీ పోరాటం చేస్తూ ఉన్నది. మీరు కలిసి వస్తే మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 35% వాటా వచ్చే విధంగా చేయాలని మేము కోరుతా ఉన్నాం. సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని ఈ నెల 27న కార్మికులకున్న సమస్యలపై యాజమాన్యానికి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ భూపాల్పల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ తెలిపారు. సింగరేణి సంస్థలో పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారంలో గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం సింగరేణి వ్యాప్తంగా వాటిని అమలు చేయించడంలో పూర్తి విఫలమైన కారణంగా మేము అనేక సార్లు మేనేజ్మెంట్కి మెమోరాండమ్స్ ఇచ్చి వీటిని పరిష్కరించాలని చెప్పి సింగరేణి సంస్థను ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు గాను కృషి చేయాలని చెప్పి ప్రభుత్వానికి సిఎండ్ఎండికి యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖు నాడు భూపాల్పల్లి ఏరియాలో అన్ని గనులలో కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి 25 సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం ద్వారా ఈ సింగరేణి సంస్థని స్థిరంగా ప్రభుత్వ రంగంలో ప్రయోజనకరంగా నడుపుకునేందుకు గాను సహాయపడాల్సిందిగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని బట్టి ఈ సంస్థను రాబోయే సంవత్సరాలలో 1,20,000 మంది కార్మికులతో కలకలాడే విధంగా తీర్చిదిద్దాల్సిన కోరుతూ మేము మెమోరాండం ఇవ్వబోతున్నాం. అందులో ప్రధానమైన డిమాండు ఈరోజు సింగరేణిలో కాంట్రాక్టీకరణ ఆలోచన పెరిగిపోతూ ఉన్నది. గనులలో మేషనరీ వర్క్స్ కానీ, క్యాంటీన్లు కానీ, రూప్ హోల్డింగ్ వర్క్స్ కానీ, పైప్ లైన్ వర్క్స్ కానీ ప్రైవేటీకరించే ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నది. వాటిని వెంటనే విరమించుకోవాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్పత్తిని ప్రేరేపించడానికి, అధిక ఉత్పాదక సాధించడానికి కార్మికుల్ని ఉత్సాహపరిచేందుకు గాను ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ విధానం లోపభూయిష్టంగా ఉంది. అందువల్ల ఉత్పత్తి ప్రక్రియ మందగించింది. కాబట్టి వెంటనే ఇన్సెంటివ్ విధానాన్ని మార్చి కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ అందుబాటులోకి తేవడం ద్వారా కార్మికులకు ప్రయోజనాన్ని, కంపెనీకి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాల్సిందిగా కోరడం జరుగుతున్నది. అదేవిధంగా అసెంబ్లీలో చేసిన తీర్మానం సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బొగ్గని కార్మికులు బొగ్గు సైనికులుగా మనం ఆ రోజు అనుకున్నాం. ఈ సైనికులకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండడానికి వీల్లేదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పి అసెంబ్లీలో చేసిన తీర్మానం మనకు తెలుసు. కాబట్టి దాన్ని అనుసరించి వెంటనే సింగరేణి యాజమాన్యము, ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బొగ్గని కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాల్సిందిగా, అదేవిధంగా పెట్స్పై విధిస్తున్నటువంటి పన్నును ఇప్పుడు ఉన్నంత వరకు ప్రభుత్వమే లేదా యాజమాన్యమే చెల్లించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత ఆర్థిక సంవత్సరం మేము 1,660 కోట్ల పైచిలుకు లాభాలు సాధించి పెట్టినాం. దాంట్లో 35% లాభాల వాటాను వెంటనే సింగరేణి కార్మికులకు చెల్లించాలని, మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా ఇచ్చి, ఎన్నికల సమయంలో ఇచ్చి దాంట్లో లబ్ధి పొందాలని చూసే ఒక కుయత్నాలు, ఒక అక్రమ ప్రయత్నాల్ని ఈ ప్రభుత్వము యాజమాన్యం విరమించుకోవాలని చెప్పి వెంటనే 30% లాభాల వాటా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కారుణ్య నియామకాల పేరు మీద జరుగుతున్నటువంటి అన్ఫిట్లలో కార్మికుల పిల్లలు ఉద్యోగాలకు వస్తారు కాబట్టి వాళ్ళకు క్వార్టర్లు ఇవ్వడానికి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. కానీ క్వార్టర్స్ ఖాళీ చేస్తేనే ఉద్యోగం ఇస్తామని, మనం డబ్బులు ఇస్తామని చెప్పి, గ్రాట్యుటీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యోగం ఇవ్వడం, క్వార్టర్ ఇవ్వడం ఖరారు అయినప్పుడు క్వార్టర్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది.
కాబట్టి క్వార్టర్ ఖాళీ చేయకుండానే మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ రిలీవ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కారుణ్య నియామకాల్లో డిపెండ్ ఎంప్లాయ్మెంట్లో జరుగుతున్న అనేక కారణాల వల్ల జరుగుతున్న ఆలస్యాన్ని వెంటనే రద్దు చేయించి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టాలని కోరుతా ఉన్నాం. 30 సంవత్సరాల సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు CMPF చిట్టీల్లో అనేక అవకతవకలు దొరుకుతూ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం వచ్చిన చిట్టీల్లో కూడా తప్పులే ఉన్నాయి. కాబట్టి ఈసారి ఇచ్చే చిట్టీలలో వెంటనే అన్ని తప్పులు సవరించి CMPF ఆఫీస్కి మన సిబ్బందిని పంపి అన్ని రికార్డు పరంగా చూసి దాన్ని సరైన లెక్కలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సింగరేణి సంస్థలో 48,000 మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తూ ఉంటే 20 నుంచి 25,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్టీకరణ రద్దు చేస్తామని కాంట్రాక్టీకరణ ఉండరని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలుపుకొని వెంటనే సింగరేణి యాజమాన్యం సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లందరికీ పర్మనెంట్ చేస్తూ మొదటి కేటగిరీ జీతం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓపెన్ కాస్టులతో పాటు అండర్గ్రౌండ్ మైన్స్ కూడా తవ్వడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించాలని, దాని ద్వారా 1,20,000 మంది కార్మికులతో ఈ సంస్థ తొలదిగే అవకాశం ఉంది. కాబట్టి అండర్గ్రౌండ్ గనులు తవ్వకం ప్రారంభించాలని, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు తవ్వకాల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మానుకొని గతంలో AITSతో చేసిన అగ్రిమెంట్ ప్రకారం బొగ్గు ఉత్పత్తిలో కేవలం కార్మికులు సింగరేణి సంస్థ మాత్రమే పాల్గొనాలని దాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ విధంగా 25 డిమాండ్లతో కూడిన మెమోరాండంను సింగరేణి యాజమాన్యానికి రేపు 27వ తేదీన ఇవ్వబోతున్నాం. కాబట్టి సింగరేణి కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని, అంతేకాకుండా TBGKS అనే సంఘం ఇది ప్రభుత్వ సంఘం, ఇది మేనేజ్మెంట్ సంఘం. కాబట్టి దానికి ఈరోజు TRS ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు ప్రతి ఏరియాకు మంజూరు చేసి నవంబర్లో ఒకవేళ ఎన్నికలు జరిగితే కార్మికులకు పంచిపెట్టండి చెప్పి ఆదేశించినట్లుగా మొన్న గోదావరిలో జరిగిన సమావేశంలో వాళ్ళ నాయకులు రహస్యంగా తెలియజేసినట్టు తెలిసింది. కాబట్టి డబ్బు సంచులతో రేపు వాళ్ళు ఎన్నికలకు రాబోతూ ఉన్నారు. కాబట్టి సింగరేణి కార్మికులు కూడా దీన్ని ధీటుగా ఎదుర్కోవాలని, రాబోయే ఎన్నికలలో AITSని మళ్ళీ గుర్తింపు సంఘంగా గెలిపించుకోవడం ద్వారా, అదేవిధంగా AITSని ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా ఆ శక్తివంతమైన ఆర్థిక బలాన్ని ఓడించడానికి కార్మిక వర్గం ఒక్కటి కావాలని చెప్పి దానికోసం AITSతో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పోరాటాలకు ముందుకు రావాల్సిందిగా కోరుతాను. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చలాన్ వేసిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనవరి 1 నుండి ఈ టికెట్ విధానం అమల్లోకి వచ్చిందని DSP కిరణ్ కుమార్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో అంటే ఈ మధ్య రీసెంట్గా మనకు ఈ పెరిగిపోతున్నటువంటి ట్రాఫిక్ నేరాలు, ట్రాఫిక్ వయలేషన్స్ని కట్టడి చేయడానికి మనం ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్ మనం చలాన్ మాన్యువల్ రూపంలో మనం చలాన్ ఒక వ్యక్తి ఏదైనా ట్రాఫిక్ వయలేట్ చేసిన తర్వాత అతన్ని ఆపి అతనితో మనము చలాన్ రాసే ప్రక్రియలో అతనితో ఆర్గ్యుమెంట్ అవుతాము. అతను బతిమలాడుకోవడము, లేకపోతే కొంతమంది దురుసుగా ప్రవర్తించడము, ఇటువంటివన్నీ జరుగుతుండడం వల్ల ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మనము ఈ టికెట్ విధానం అనేది మనం జిల్లాల్లో, అంటే ఇది హైదరాబాద్ నగరంలో చాలా 2-3 సంవత్సరాల నుంచి అది అమల్లో ఉంది. జిల్లాల్లో ప్రప్రథమంగా ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మనము ఈ టికెట్ ఈ చలాన్ సిస్టమ్ అనేది మనం దాంట్లో ఒక పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ ఉంటుంది, పరికరం ఉంటుంది. దాంట్లో మనం అన్ని ఆ వెహికల్ నెంబర్ ఎప్పుడైతే మనం ఫీడ్ చేస్తామో దాంతో మొత్తము వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఓనర్షిప్ పర్టికులర్స్, అలాగే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, దాని వ్యాలిడిటీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అతని పేరు మీద మనము అతని డేటా మొత్తం ఆధార్ లింక్ ఉంటుంది, అతని ఆధార్ కార్డు నెంబర్, ఒకటి ఆధార్ కార్డు ఉంటాయి, ఆల్ డీటెయిల్స్ ఈ చలాన్ ద్వారా మనం కేవలం అతనితో ఆర్గ్యూ చేయకుండా ఈ చలాన్ మనం ఒక రిసిప్ట్ తీసి ఆ వెహికల్ నెంబర్ పేరు మీద అతనికి మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత అతను ఆన్లైన్ అయినా పే చేసుకోవచ్చు, లేదా అక్కడే పే చేస్తే కార్డు రూపంలో ద్వారా ఈ డిజిటల్ అసిస్టెంట్లో ఈవెన్ కార్డు కూడా మనం స్వైప్ చేయొచ్చు, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ, ఆర్ క్యాష్ రూపంలోనే పే చేయొచ్చు, లేదా ఏదైనా బ్యాంక్లో పే చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లో పే చేయొచ్చు. ఈ సిస్టమ్ ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో మనం కొత్తగా నాన్ కాంటాక్ట్ చలాన్ సిస్టమ్ అని చెప్పి మనం ఈ అక్రమ పార్కింగ్ ఒకటి, ప్లస్ అలాగే రాంగ్ రూట్లో వస్తుంటారు, హై స్పీడ్లో వస్తుంటారు, సిగ్నల్ జంప్ చేస్తుంటారు, ఆ సిగ్నల్స్ దగ్గర రాంగ్ రూట్లో వెళ్తుంటారు. అలాగే భూపాలపల్లి పట్టణంలో బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఈ ట్రిపుల్ రైడింగ్ అనేది ఒక కామన్ హ్యాబిట్ అయిపోయింది, ముగ్గురు ఒక వాహనం మీద వెళ్ళడం. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ నాన్ కాంటాక్ట్ చలాన్ సిస్టంలో మనము ఒక డిజిటల్ కెమెరా ద్వారా మన కానిస్టేబుల్
వాళ్ళ ఫోటో తీయడము, ఆ వెహికల్ నెంబర్ కూడా ఆ ఫోటోలో వచ్చే విధంగా మనం ఫోటో తీస్తాము. ఏదో ట్రిపుల్ రైడింగ్ ఆర్ సిగ్నల్ జంపింగ్ ఆర్ అనాథరైజ్డ్ పార్కింగ్ ఏదైనా కూడా మనం వెహికల్ నెంబర్ వచ్చేటట్టు మనము నాన్ కాంటాక్ట్ చలాన్ సిస్టమ్ ద్వారా ఫోటో తీసి వాళ్ళ అడ్రస్ ఆటోమేటిక్గా వెహికల్ నెంబర్ మీద ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ అడ్రస్కి మనము సమన్స్ పంపిస్తాం. వాళ్ళు ఆ చలాన్ కట్టుకోవాలి. 3 నోటీసుల తర్వాత చలాన్ కట్టకపోతే లా అండ్ ఆర్డర్ పోలీస్కి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి మనకు అధికారం ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సమన్ రిసీవ్ చేసుకుంటే, ఈ నోటీస్ అనేది రిసీవ్ చేసుకుంటే తప్పనిసరిగా చలాన్ కట్టాలని కోరుకుంటున్నాను. రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన వసంతోత్సవం సందర్భంగా ఉట్ల సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ పాల్గొన్నారు. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిభావంతో మహావైభవంగా జరిగింది. ఈ శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా మా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమం, అదే వసంతోత్సవము. ఉట్ల సేవ అలంకారంతో దానికి ఒక ఉట్టి, ఆ ఉట్టిలో పాలు, పెరుగు, వెన్న కలిపి దాంట్లో పోస్తారు. భక్తులు భక్తితో ఆ ఉట్టి కొడుతూ ఉంటారు. అప్పుడు అందరూ చాలా సంబరంగా రంగులు చల్లుకోవడం, వసంతోత్సవాన్ని చేసుకోవడం ప్రారంభం చేస్తారు. అయితే దీనిలో ఆ ఉట్టి కొట్టిన వారికి ప్రథమంగా, ద్వితీయంగా, తృతీయంగా ఎవరైతే ముందు పడి కొడతారో వాటికి స్వామివారి ఆశీర్వచనంతో మా యొక్క ఆలయ అధికారులు బహుమానం మెమంటోగా ప్రకటిస్తారు. ఆ తర్వాత స్వామివారి నైవేద్యం, తీర్థప్రసాద వితరణతో ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని ముగింపు చేశాము. పెళ్లి రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముందు కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఉట్లు కొట్టిన వారికి ఇవ్వడం జరిగింది. అట్లే దాని సందర్భంలో మళ్ళీ ఎవరైతే కొంచెం చిన్నపిల్లలు వేషాలతోటి వచ్చారో వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.